హాయ్, వెల్కమ్ టు మై షో. ఈ మే 1వ తేదీన గాయపడ్డ సింహం మూవీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ విషయం అందరికీ రిజిస్టర్ అయిపోయింది. ఎందుకంటే ఆ మూవీ టీం, ఆ యూనిట్ అలా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత భానుకిరణ్ ప్రతాప్ ఈరోజు మనతో ఉన్నారు. ఎలా వచ్చింది, సో ఎంత ధైర్యంగా ఉన్నారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి, నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ ఎందుకు చెప్పానంటే, మామూలుగా ఏ సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రమోషన్స్ చాలా కీలకం. బట్ మీరు ప్రమోషన్స్ అదరగొట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మూవీ రీచ్ అయిపోయింది. అంటే మీది యంగ్ టీమ్ కావడం వల్ల, యూనిక్గా ప్రమోషన్స్ చేయడం వల్ల చాలా సక్సెస్ అయ్యారు ప్రమోషన్స్. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఆ పెద్ద క్వశ్చన్తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. మన సినిమా టైటిల్ గాయపడ్డ సింహం. మీరు గీతా ఆర్ట్స్ నుంచి గాయపడి బయటకు వచ్చారా, గాయపడకుండా బయటకు వచ్చారా? లాభపడి బయటకు వచ్చా. లాభపడ్డ సింహం నేను. లేదండి, ఐ షేర్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ వాసు. ఐ షేర్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ అరవింద్ గారు. అండ్ యునో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం కొన్ని కుదురుతాయి, కలిసి చేస్తాము, కొన్నిసార్లు కుదరవు. మనం ఏంటంటే ఇండివిజువల్గా కూడా ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొన్ని సినిమాలు మనం ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చేయొచ్చు అనేది ఒక ఐడియా అనమాట. ఎప్పటికైనా సరే లైక్ యూనో ఒక ఇండివిజువాలిటీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి. నాకు ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి. లైక్ వాసు అండ్ అరవింద్ గారు నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ ఫ్యూచర్లో లైక్ యూనో ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా కుదిరింది అనుకోండి, వాళ్ళకి స్కోప్ ఉంది అనుకోండి, హ్యాపీగా డెఫినెట్గా తీసుకెళ్ళి నేను పిచ్ చేస్తాను. ఇంకో ప్రాజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు అయితే యాక్చువల్గా మీరు ఇండస్ట్రీకి రావడం నిర్మాత అవ్వాలని వచ్చానా, లేకుంటే రైటర్గా ఏమన్నా అవ్వాలని వచ్చారా? రైటర్ కమ్ డైరెక్టర్ అవుదామని వచ్చానండి నేను. ఓకే. ఫస్ట్లో చెప్పే వాసుకి ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు. సేమ్ మీరు అడిగిన క్వశ్చనే. రైటర్ అవుదాం అనుకుంటున్నాను అని అంటే, నీకు కొంచెం మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, వేరియస్ బిజినెస్లు అవన్నీ హ్యాండిల్ చేసి ఉన్నావు కదా, కార్పొరేట్లో కూడా ఉన్నావు కదా, ప్రొడ్యూసర్ కింద ఉంటే ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని అన్నాడు. అండ్ నా దగ్గర ఉన్న యాసెట్ ఏంటంటే నా బ్రెయిన్, నా దగ్గర ఉన్న కథలు, నా దగ్గర ఉన్న రైటింగ్ టీమ్. సో ఆ పర్టికులర్ యాసెట్ సరిపోద్ది అన్నాడు వాసు. అది దట్ ఈస్ ఇనఫ్. అండ్ మన దగ్గర కథ ఉండి ప్రాపర్ ప్రాజెక్ట్కి డెలివర్ చేయగలిగే కథ ఉంది అని అంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వచ్చేస్తాయి, అది పెద్ద మ్యాటర్ కాదు అని చెప్పి నన్ను ఎడ్యుకేట్ చేశాడు వాసు. అక్కడి నుంచి ఇంకా అలాగా ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. బట్ రైటర్ అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. సెన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సినిమా మీద. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఒక లవ్ కానీ ఒక ఇన్స్పిరేషన్ కానీ కలిగి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఇటువైపు అడుగులు వేపించిన ఆ క్షణం ఏంటి, ఆ సినిమా ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? చిన్నప్పటి నుంచి ఉండేదండి ఇది. డెఫినెట్గా నేను అంటే ఎక్కడో మనం ఒక ప్రెషర్లో, పేరెంటల్ ప్రెషర్ అవ్వచ్చు, పియర్ ప్రెషర్ అవ్వచ్చు, బయటికి చెప్పుకోలేమండి. మనకున్నా కూడా అసలు మనం ఏమవుదాం అనుకుంటున్నాం అనేది మనం డిసైడ్ చేయము, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ డిసైడ్ చేస్తాయి. ఆ ప్రాసెస్లో 40 ఏళ్ళు వచ్చాయి నాకు. నేను కార్పొరేట్ జాబ్ చేయడం, ఆ తర్వాత పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం అన్నీ అయిపోయాయి. మొత్తం రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కోవిడ్, యాక్చువల్గా అండి, టు బి వెరీ హానెస్ట్, కోవిడ్లో నాకు రియలైజేషన్ వచ్చింది. కోవిడ్ ముందు కూడా నేను కథలు వింటూ ఉండేవాడిని. కోవిడ్ ముందే మేము మిడిల్ క్లాస్ మెలడీస్ మేము చెయ్యాలి యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్. మా ఫస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి అది. బట్ అన్ఫార్చునేట్లీ మేము అది కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాము. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ వదిలేసుకున్నాము. ఆ తర్వాత అలాగే కోవిడ్ టైంలో సీరియస్గా, అంటే అప్పటికి నేను ఇంకా జాబ్ కంటిన్యూ చేస్తూ మల్టిపుల్ థింగ్స్ని హ్యాండిల్ చేస్తూ ఉండేవాడిని. ఒక మూమెంట్ వచ్చింది, లెట్స్ లైక్ ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ థింగ్ అని చెప్పి, అది కోవిడ్ అండి. కోవిడ్ ఈజ్ రియలైజేషన్ పాయింట్ ఫర్ మీ. ఓకే. బట్ రైటర్గా కావాలనుకుని, డైరెక్టర్గా కావాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, ప్రొడ్యూసర్గా మారిన తర్వాత, అంటే మీరు మనీ ఎలా అయినా పుల్ చేయొచ్చు, బట్ దానికి రెస్పాన్సిబిలిటీ మాత్రం మీరే అవుతారు కదా. సో అది రిస్కీ జాబ్ అనిపించలేదా? కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు అనిపించలేదు. రెండోది, నా జర్నీ చూస్తే మీరు, నేను కథని తయారు చేసుకుని, డెవలప్ చేసుకుని, ఒక ఐపీ క్రియేట్ చేసుకుని కథని, ఆ ఐపీని తీసుకుని వెళ్ళి ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు స్టూడియో మోడల్లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు వాసు ద్వారా నేను వెళ్ళి అరవింద్ గారికి వాళ్ళకి పిచ్ చేసినప్పుడు, మనీ అనే ఒక ఫైనాన్షియల్ రిస్క్ ఏదైతే ఉందో అదంతా వాళ్లే పెట్టుకున్నారండి. నా దగ్గర ఏంటంటే, నేను క్రియేటివ్ అండ్ క్రెడిబిలిటీ, ఈ రెండు నా రిస్క్లు. బోత్ ఆర్ లైక్ యూనో వెరీ ఇంపార్టెంట్. ఆ రెండు కూడా
హ్యాండిల్ చేసుకుంటూ ఒకటి ఒక 4 ప్రాజెక్టులు అయిపోయాయి. ఉమ్, చూస్తూనే 4 ప్రాజెక్టులు అయిపోయాయి 2 ఏళ్ళలో, ఉమ్, 3 ఏళ్ళలో. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము, ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసింది. ఎప్పుడైనా సరే మనకి ఏమీ తెలియకుండా డైరెక్ట్గా వచ్చి దూకేసాం అనుకోండి, స్విమ్మింగ్ తెలియకుండా నీళ్ళలో దూకితే మునిగిపోతాం. ఉమ్, కొంత ఏంటంటే మనం లైఫ్ గార్డ్, నాకు లైఫ్ గార్డ్ ఎవరో కాదు, వాసు అనమాట. లైక్ ఆ లైఫ్ గార్డ్ తో నేర్చుకుని ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫినాన్షియల్ గా రిస్క్ తీసుకునే పొజిషన్ లో ఉన్నాం. ఎందుకు అని అంటే వీ నో ఎ బిట్ అబౌట్ అవర్ క్రాఫ్ట్. యా. అయితే మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీకు అంటే నాకు చూస్తుంటే నేను ఎందుకు అడుగుతున్నాను అనిపిస్తుంది, చెప్తాను. బాగా మొండితనం, ధైర్యం ఎక్కువలాగా ఉంది. సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండి. ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అండ్ నేటివ్ భీమవరం. మదర్ది, ఫాదర్ కూడా అక్కడే కోస్టల్ సైడ్ పనిచేశారు, ఓఎన్జీసీలో చేసేవాళ్ళు. అండ్ రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాము, కార్పొరేట్స్ లో వర్క్ చేసాము. రెగ్యులర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ సెటప్ అంతే. అంటే అయితే ఏమీ లేదు. ఎందుకు అడిగాను మొండితనం, ధైర్యం అని ఎందుకు అడిగానంటే, ఇప్పుడు గాయపడ్డ సినిమా విషయానికి వస్తే జేడీ గారు ఆయన ఒప్పించడం చాలా కష్టం, చాలా చూజీగా ఉంటారు ఆయన. అది పక్కన పెడితే డైరెక్టర్ 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆయన ఒక్క ఛాన్స్ కోసం తిరుగుతున్నారు. సో ఇది డేరింగ్ డిసిషన్. అండ్ ఇంకోటి, నేను అంటే ఇలా అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ తరుణ్ భాస్కర్ గారిని చాలా మంది యాక్సెప్ట్ చేశారు హీరోగా. మరి యాక్టింగ్ అంటే చాలా యూనిక్, ఇష్టం. బట్ కమర్షియల్గా లాస్ట్ ఎక్స్పీరియన్స్లో అంత గుడ్గా లేవు. సో అండ్ వీటన్నిటికీ మించి సబ్జెక్టు చాలా యూనిక్ పాయింట్, ఇప్పుడు దాకా టచ్ పాయింట్. సో ఇంత యూనిక్నెస్తో, ఇంత న్యూ పాయింట్స్తో మీరు ఇన్వెస్ట్ చేసి దిగుతున్నప్పుడు ఒక మొండిధైర్యం అయితే కావాలి కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి, పడి ఉన్నాము. అంటే అలా మొండితనం ఉండడం వల్లే అట్లీస్ట్ ఇలా వచ్చి నేను మీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అనేది నాకున్న స్ట్రాంగ్ గట్ ఫీల్. అండ్ మనం మొండిగా ఉన్నాము అని అంటే మొండితనం ఈజ్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ నా దృష్టిలో. ఆ మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్ గా టర్న్ అవుట్ అవుతుంది. అయినప్పుడు ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరు కలుస్తారు. ఇప్పుడు జేడీ గారు ఆయన విపరీతమైన, మీరు అన్నట్టు ఆయన స్కూల్ కదా. సో కానీ మేము ఇద్దరం మాట్లాడుకుంటుంటే ప్రేమించుకుంటున్నట్టు ఉంటది. ఆయన చాలా తక్కువ ఇంటరాక్షన్ అయినా కూడా మేము ఇద్దరం అలా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎప్పటి నుంచో తెలుసు మా ఇద్దరికి, ఎప్పటి నుంచో ఉన్న ఒక బాండ్ లాగా అనిపిస్తుంది. అలాగే నాకు పవన్కి ఉన్న, పవన్ పిచ్చి మొండోడు, మామూలు మొండోడు కాదు అసలు. అందరు మొండోళ్ళు అవడం వల్ల సేమ్ బర్డ్స్ అన్ని ఒకే చెట్టు మీద ఉన్నట్టు అందరం కలిసి ఒకటే. మా కళ్యాణ్ మొండోడే, అందరం కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు. బట్ నాకు ఒక మూమెంట్ చెప్పండి. అంటే నేను ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్, ఒక దర్శకుడు 15 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నప్పుడు, 16 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నప్పుడు ఒక మీటింగ్ మీతో జరిగింది. సో ఏం అబ్జర్వ్ చేశారు, తనలో ఏం అబ్జర్వ్ చేసి ఈ డిసిషన్ తీసుకున్నారు? నేను ఇతన్ని డెబ్యూట్ చేయించబోతున్నాను. ఆ డిసిషన్ రావడానికి ఎంత టైం పట్టింది, ఏం అబ్జర్వ్ చేశారు? అంటే టు బి వెరీ హానెస్ట్, కశ్యప్ 16 ఏళ్ళు వెయిట్ చేశాడు అన్న విషయం నాకు తెలియదు అసలు. మనోడిని ఓకే చేసినప్పుడు యాక్చువల్గా నాకు పవన్ ఫస్ట్ కథ చెప్పాడండి. అప్పుడే నాకు అసలు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మనమే చెయ్యాలి, ఎలాగోలా చెయ్యాలి, డబ్బులు ఎక్కడో ఒకటి నుంచి తీసుకొచ్చానే చేయాలనే మొండితనం అయితే వచ్చింది. లక్కీగా నాతో పాటు నా ఫ్రెండ్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. మేమిద్దరం కలిసి సప్తాస్వం స్టార్ట్ చేసాం అనమాట. ఈ ప్రాజెక్ట్ వాజ్ సపోజ్ టు బి ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ సప్తాస్వం. అయితే కశ్యప్ లో నచ్చింది ఏంటంటే విట్. తను విపరీతమైన వెటకారం ఒక క్యారెక్టర్ లో ఉంది తనకి. అది ఖచ్చితంగా స్క్రిప్ట్ వస్తుంది అనే నమ్మకంతో తనకు ఒక వెర్షన్ రాయమని చెప్పాము. తను వచ్చాడు, రాశాడు, చెప్పాడు. 100% నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది ఉందండి ఆన్ పేపర్. ఓకే, నమ్మేశారు ఇంకంతే. అయితే సినిమాకి సంబంధించిన ఇంకో ప్రశ్న, యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచి చాలా వైరల్ అవుతుంది. గాయపడ్డ సింహంలో సలార్ కానీ వేరే సినిమాలు కానీ స్పూఫ్లు ఉండబోతున్నాయా, ఓన్లీ రెఫరెన్స్లు ఉండబోతున్నాయా? అంటే ఒకటండి, ఇది మంచి క్వశ్చన్. ఈ కథ విన్నప్పుడు కథలా విన్నాం. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ చేసి స్క్రీన్ ప్లే రాయాలి కదా. సో కశ్యప్ స్క్రీన్ ప్లే చేసి రాసి తీసుకొచ్చి చెప్పాడు అనమాట. చెప్తుంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. కథ చెప్పే విధానంలో అతను వేరియస్ ఫిలిం రెఫరెన్సెస్ ని పెట్టుకుంటూ కథని ముందుకు నడిపిస్తున్నాడు అనమాట. నెరేటివ్ టూల్ కింద వాడుకున్నాడు ఫిలిం రెఫరెన్సెస్ ని.
చాలా కొత్తగా అనిపించింది. ఇలా ఎప్పుడు అంటే లైక్ ఒక సర్ఫేస్ లెవెల్లో చేశారు కానీ ఇంత బాగా ఎప్పుడు ఎవరు చేయలేదు. అసలు దీన్ని ఏమంటారు, ఈ టైప్ ఆఫ్ నెరేటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెరేటివ్ టెక్నిక్స్ ఉంటాయి, నాన్ లీనియర్ నెరేటివ్ టెక్నిక్ అని, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ నెరేటివ్ టెక్నిక్స్ ఉంటాయి కదా. అసలు ఈ నెరేటివ్ టెక్నిక్ ఏమంటారు, అసలు ఇది ఏం జానర్లోకి వస్తుంది ఏంటి? కొంతమంది సింబాలిజంతో చెప్తారు, కొంతమంది మెటఫర్స్తో చెప్తారు, ఇలాగా ఉంటాయి కదా. నేను వెనక్కి వెళ్ళి అసలు కూర్చుని ఇది కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు సబ్ టెక్స్ట్ అనేది కూడా ఉంటుంది. సబ్ టెక్స్ట్లో మనం కథ చెప్తాం, రైటింగ్లో బ్యాక్ డ్రాప్లో ఏంటంటే ఇండైరెక్ట్గా కథ చెప్పే ఎలిమెంట్స్ని వాడతాం అనమాట, దాన్ని సబ్ టెక్స్ట్ అంటారు. ఇది ఇంటర్టెక్చువాలిటీ అని అంటారు దీన్ని. ఇది హాలీవుడ్లో చాలా ఒక యూజ్డ్ టెక్నిక్ అనమాట కథను చెప్పే విధానంలో. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ పల్ప్ ఫిక్షన్ ఉంది, ఆ టైంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆయన, అండ్ ఆ టైంలో ఉన్న ఆల్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ అన్నిటినీ ఆ సినిమాలో వాడాడు ఆయన. మనకి తెలియవు అవి, కానీ ఆ టైంలో అక్కడ అవి చాలా ఫేమస్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ అవి అన్ని వాడి దాన్ని కథ కిందే చెప్పారు, ఎక్కడ కూడా స్పూఫ్ చేయలేదు. ఆయనకి ఇష్టం అవన్నీ, అప్పుడు ఆ టైంలో జరుగుతున్న రిఫరెన్సెస్ వాటన్నిటిని సెలబ్రేట్ చేద్దామని ఆయన సినిమా కథలో పెట్టుకున్నాడు అనమాట. అప్పుడు నాకు అనిపించింది కశ్యప్ కూడా అదే కదా ట్రై చేస్తుంది, దీన్ని మనం స్పూఫ్ అని అనలేము, దీన్ని స్పూఫ్ కింద చూడకూడదు దీన్ని. అండ్ ఇది ఏంటంటే ఒక కొత్త రకమైన నెరేటివ్ టెక్నిక్. అంతకుముందు వచ్చిందా అంటే నాకు తెలిసినంత అయితే ఇంత బాగా అయితే రాలేదండి. వాడి స్పూఫ్ కామెడీ ప్యారడీస్ చేసి ఉండొచ్చు, కానీ మన ఇండియన్ ఫిల్మ్స్ లో ఒక ఫిలిమ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఫిలిం రిఫరెన్సెస్ ని పెట్టి ఆ ఫిలిం రిఫరెన్సెస్ తోటి కథని ముందుకు నడిపించడం అనేది ఇట్స్ అ వెరీ న్యూ టెక్నిక్ అండి. యాక్చువల్గా నేను సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ మొత్తం కంటెంట్ ప్రమోషన్ కానీ చూస్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్మెంట్గా అనిపించింది పర్సనల్. ఎందుకంటే అంటే నేను కరెక్టో కాదో నాకు తెలియదు, ఎందుకంటే నేను గాయపడ్డ సినిమా ఇంకా చూడలేదు కాబట్టి. మన అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ అజిత్ గారి ఫ్యాన్స్ కి పండగ అనమాట, ఎందుకంటే ఆయన పాత సినిమా రెఫరెన్స్ అన్నీ ఉంటాయి, బట్ ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు. అంతే. సో నేను ఆ నెరేటివ్ అనుకుంటున్నాను కరెక్ట్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ వి ట్రైడ్. ఓకే, వి వర్ సెలబ్రేటింగ్ ఆల్ అవర్ ఫేవరెట్ ఫిలిమ్స్. ఇప్పుడు కరెక్ట్ డైరెక్టర్ కింద తను కొన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్స్ కింద మేము కొన్ని లైక్ యూనో ఇక్కడ మేబీ ఇది కూడా సెట్ అవుద్దేమో ట్రై చేద్దాం అని చెప్పి అలా మేము ఏమీ ఇరికించలేదు, ఆర్గానిక్ గా అన్ని అలా సెట్ అయ్యాయి. అవన్నీ కూడా నెరేటివ్ ని ముందుకు తీసుకెళ్తాయి, అవన్నీ కూడా కథని ముందుకు తీసుకెళ్ళేవి. బట్ ఇదే కరెక్ట్ నిజమైతే చక్రి గారి జేడి చక్రవర్తి గారి ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తరానికి తెలుసో తెలీదో మేబీ చెప్పలేం, కానీ ముందు తరం వాళ్ళకైతే ఆయన సత్య సినిమా కానీ చూస్తే అంటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక గోల్డెన్ హిస్టరీ అన్నమాట. అది ఇండియన్ ఫిల్మ్ వరల్డ్ ఫిల్మ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద వస్తుంది. సో ఆయన చేసిన సినిమాలు అంటే ఆయన మామూలుగా ఇక్కడ రీజనల్ గా కొట్టిన హిట్స్ కూడా మామూలు హిట్స్ కదనమాట. అవన్నీ రీకాల్ అవుతున్నప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే రీకాల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు. అదే గారిని అయితే కొత్తగా ప్రెజెంట్ చేసామండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ నెవర్ సీన్ అవతార్ అయింది, అండ్ ఆయన నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ అయితే మీరు చూస్తారండి, నో డౌట్. అసలు సర్ప్రైజ్ అవుతారు, అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ కూడా నా దగ్గర, ఇది నా డౌట్. యాక్చువల్గా ఈ సినిమా స్టోరీ నెరేట్ చేసినప్పుడు అంటే అప్పుడు నెరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు తరుణ్ భాస్కర్ గారు ఈ మూవీ చేయను అని చెప్పారంట, రీజన్ ఏంటి? నిజమే అండి, ఆయనకి అసలు ఆయన డైరెక్ట్ చేసుకుందాం అని ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆయన నేను డైరెక్ట్ ఆయనకి ఆయన ప్రయారిటీలో డైరెక్షన్ ఉంది, అండ్ అది ఇయన్నియా లేదంటే ఇంకో సినిమా కూడా ఏదో ఆయన కంటెంప్లేట్ చేస్తున్నాడు ఆ టైంకి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు ఆయన. అండ్ మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం దాని గురించి కూడా. బట్ వెన్ వీ ఆస్క్డ్ హిమ్ టు లైక్ డైరెక్ట్ దిస్ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం, ఆయన నాకు డైరెక్షన్ నా ప్రయారిటీ అండి, ఇప్పుడు అసలు యాక్టింగ్ నా వల్ల కాదండి, నేను పెట్టుకోనండి అని అన్నాడు ఆయన. సరే ఓకే, మా ఇంటెన్షన్ ఏంటంటే సరే నువ్వు చేసావు లేదంటే లేదు, అట్లీస్ట్ నువ్వు ఒక స్టోరీ టెల్లర్ కదా, అట్లీస్ట్ కథ మీద ఒపీనియన్ చెప్పు అని కూర్చోబెట్టి, సరే ఓకే కథ మీద ఒపీనియనే కదా నేను చెప్తాను నాకేమనిపించింది అని చెప్పి కూర్చుని విన్నాడు ఆయన. హాఫ్ వే త్రూ హీ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్, ఓకే ఐ కాంట్ మిస్ ఇట్, పక్కన పెడతా అవసరం అయితే అని చెప్పి అన్నాడు అనమాట. అండ్ నిన్న మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ శ్రీ విష్ణు దీంట్లో సక్సెస్, ఫెయిల్యూరు, కెరీరు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వేసుకోకుండా ఫ్రెండ్షిప్ కోసం ఈ ప్రాజెక్ట్లో వచ్చి నటించారు అని చెప్పారు అన్నమాట. సో అంటే ఆ శ్రీ విష్ణు గారితో మీ బాండింగ్ ఏంది? ఆల్రెడీ ఒక మూవీ తీసున్నారు, సో ఎలా ఉంటుంది మీతో? ఇందులో ముఖ్యంగా మేము నలుగురం ప్లస్ ఇంకొక ఆయన పవన్,
మేము నలుగురం కదా, లైక్ నేను, కళ్యాణ్, విజయ్, పవన్, నలుగురికి ఆయనతో గ్రేట్ రిలేషన్షిప్. ఓకే. అండ్ పవన్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. తర్వాత విజయ్ గారు ఆయన అఫైర్స్ అన్ని ఆయనే చూసుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి సినిమా చేశారు. అండ్ ఇప్పుడు ఆయనతో విజయ్ ప్రొడ్యూస్డ్ మన శ్రీ విష్ణు గారి ఫిలిమ్స్ అప్పట్లో, అండ్ నీది నాది ఒకటి కదా. యా. సో అండ్ ఏంటంటే వాళ్ళకి గ్రేట్ బాండింగ్ ఉంది. నేను సింగిల్ చేశాను, నాకు ఆయనకి గ్రేట్ బాండింగ్ ఉంది. సో ఇట్ హాస్ బికమ్, అంటే ఆయన కూడా ఎలా చూసారంటే ఇది ఏదో వేరే వాళ్ళ సినిమాకి వెళ్ళి నేను చేస్తున్నాను అనుకోలే, ఆయన సొంత సినిమా అనుకుని చేస్తాడు ఆయన. అండ్ ఇప్పుడు దాకా చూసిన ప్రమోషన్ కంటెంట్ మొత్తంలో నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఫరియా గారిది. ఎందుకంటే ఆమె స్టోరీ టెల్లరా, స్టోరీ లిజనరా, ఆ స్టోరీలో తను ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టరా, ఏది అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. లేదు, తనకే కథ చెప్తాడు. ఓకే. అసలు ఏం జరిగింది అనేది ఫ్రేమింగ్ అంటారు కదా స్టోరీ టెల్లింగ్ లో. సో షీఈస్ ద ఫ్రేమ్ ఆఫ్ ద స్టోరీ. బట్ అంటే మానస చౌదరి గారు ఓకే, తను యంగ్ హీరోయిన్, ఓకే సినిమాలు చేస్తున్నారు, ఓకే. బట్ ఫరియా గారి విషయానికి వస్తే తను ఆల్రెడీ సక్సెస్ కొట్టిన 100 కోట్లు కొట్టిన హీరోయిన్. సో ఇలాంటి క్యారెక్టర్కి ఆమె రెడీగా ఉంటుంది ఛాలెంజెస్కి. బట్ ఆమెను అప్రోచ్ అవ్వాలన్న థాట్ ఎవరిది? అంత పిచ్చి డేరింగ్ అంతా మేమే చేసామండి. ఇప్పుడు వెళ్ళి విష్ణు గారికి చెప్పడం పిచ్చి డేరింగ్ అని ఒప్పుకుంటారా? అంతే, అంటే డెల్యూషనల్ అనమాట. వాళ్ళు చేస్తారా చేయడం ముందు పక్కన మీద వెళ్ళి అడుగుదాం. కథ చెప్తే కథలో మాకు ఉన్న కాన్ఫిడెన్స్, అది కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆ క్యారెక్టర్ లో ఎలాగోలా పార్ట్ అవ్వాలి అనే ఫీలింగ్ తీసుకురాగలుగుతామండి కథ విన్న తర్వాత. వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది, చేస్తారు, అంతే సింపుల్. ఆమె కూడా త్రోట్ ఉంటుంది సినిమాలో. కాకపోతే ఏంటంటే ఇది నాన్ లీనియర్ ఉంటుంది, బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది కదా. సో ఆమె పార్ట్ వచ్చినప్పుడల్లా ఆమె ఉంటుంది, ఆమె ప్రెజెన్స్ ఫీల్ అవుతూనే ఉంటాం మన కథలో. ఓకే. అండ్ యాక్చువల్గా నేను ఏ సినిమా ప్రమోషన్స్లో అయినా నేను ఇదే ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఒక మూవీని నమ్మినప్పుడు ఆ మూవీ మొత్తం మీద ఒక సోల్ పాయింట్ ఉంటుంది. దాన్ని ప్రమోషన్స్లో చెప్పం, కంటెంట్లో రిలీజ్ చేయము, ప్రమోషన్ కంటెంట్లో రిలీజ్ చేయము, దాన్ని అలా దాచిపెట్టుంటాం. ఇప్పుడు మీరు సినిమా చూసుకున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు అనుకున్న ఆ సోల్ పాయింట్ కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగారా? 100% ప్రజెంట్ చేయగలిగామండి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. ఆ సర్ప్రైజెస్ అన్ని కూడా మీరు ఫీల్ అవుతారండి. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటిదాకా జేడీ గారు లేకపోతే తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరికి సంబంధించిన క్యారెక్టర్లు ఒకే ఫ్రేమ్లో ఉండి ఆ సీన్స్ ఏవి కూడా బయటికి రానివ్వలేదు మీరు, కరెక్టా? అవునండి. సో అదేనా మీ సోల్ పాయింట్ మూవీ మొత్తం మీద? ఎస్, అదే. అంటే లైక్ చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది మీకు, అంటే లైక్ ఎందుకు కలుసుకోలేదు అనేది. అండ్ ఇంకోటి విన్నాను, సింగిల్కి సంబంధించి సీక్వెల్ ఇప్పటికే జరుగుండాలి, బట్ ఏ కారణం వల్ల ఆగింది? ఇమీడియట్గా చేయాలని ఆలోచనతోనే స్టార్ట్ చేశారనుకున్నాను, నిజమేనా? సింగిల్ కథే అండి. కథ ఏమన్నా వస్తే డెఫినెట్ గా వీఆర్ ఓపెన్. విష్ణు గారు కూడా ఓపెన్ గానే ఉన్నారు. ఒక కథ పాయింట్ అయితే ఉంది నా దగ్గర, అది నేను విష్ణు గారితో కూడా ఒకసారి డిస్కస్ చేశాను. బాగుంది అని అన్నారు. డెవలప్ చేయాలండి, టైం ఉంటే కూర్చొని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మా ప్రయారిటీ గాయపడ్డ సింహం అయిపోయింది. ఒకసారి గాయపడ్డ సింహం అయిపోయిన తర్వాత ఒకసారి నేను విష్ణు గారితో, ఇప్పుడు దీంట్లో కూడా సీక్వెల్ ఉంది, ఇప్పుడు దీనికి ఇది వర్కౌట్ అవుతుంది, 100% అవుతుంది. అండ్ మేము ఎంత కాన్ఫిడెంట్ గా వాల్యూమ్ 1.5 అని వేసాము, దీనికి వాల్యూమ్ 2 ఉంది. అది ఎండ్ ఆఫ్ ద ఫిలిం రివీల్ చేస్తున్నాం. అండ్ అందులో అగైన్ లైక్ యూనో దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి. టైము అది కుదిరితే డెఫినెట్ గా అది సింగిల్ కి ఎక్స్టెన్షన్ ఏంటనేది డెఫినెట్ గా ఒకసారి డిస్కస్ చేస్తామండి. అది విష్ణు గారితో. మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, యాక్చువల్గా స్క్రిప్ట్ మీద అవగాహన ఉన్న నిర్మాత మీరు, ఇది చాలా యూనిక్ క్వాలిటీ, చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ నిర్మాతకి. అయితే ఒక అప్కమింగ్ డైరెక్టర్స్ లేదా కొత్త కుర్రాళ్ళు, మంచి కథలు ఉంటాయి, ప్లాట్ఫామ్ ఉండదు, ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. సో మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఈజీ అండి. నాకు లైక్ యూనో పీపుల్ వెల్ లైక్ ఈమెయిల్ చేస్తారు నాకు, కొంతమంది డైరెక్ట్ గా నా నెంబర్ ఉంటుంది, వాళ్ళు వాట్సాప్ చేస్తారు నాకు, కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేస్తారు, ఏదో రకంగా రీచ్ అవుతారు. ఐఎమ్ ఆల్వేస్ యాక్సెసిబుల్ అండి, ఇక్కడే ఉంటా, ఆఫీస్లో ఉంటాను. సో వింటూ ఉంటాం. మాకు టీం కూడా ఉంది కింద, ఒక టీమ్, ఆ టీం కూడా కథలు వింటూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఉంది, కంటెంట్ అయితే మా దగ్గర ఉంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్ సరిపడగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్అప్ లో. మంచి ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది అని అంటే డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అండి. అండ్ ప్రతి మేకర్ కూడా ఒక గోల్ అనేది ఒకటి ఉంటుంది, ఇలాంటి సినిమా తీయాలి, ఇలాంటి స్పాన్లో తీయాలి, ఇలాంటి స్టార్తో తీయాలి అని చెప్పేసి. మీకున్న గోల్ ఏంటి ఆ విషయంలో?
నా గోల్ అండి డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. విశ్వనాథ్ గారిని మిస్ అవుతున్నానండి నేను. మ్మ్. అలాంటి సినిమా ఏదైనా ఒకటి మంచి డ్రామా చేయాలి అనేది ఉంది. యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. పూర్ణోదయ పిక్చర్స్ బ్యానర్స్ ఏడిది నాగేశ్వరరావు గారు అవునండి, అవును. సినిమా తీయమని వెళ్ళిన తర్వాత మ్మ్. ఆయనకి 4 పేజీల్లో గీతలుగా 4 లైన్లు రాసిచ్చారంట శంకరాభరణం కథ. అవునవును. ఈయనకు టేస్ట్ ఉంది కాబట్టి దాని వాల్యూ అర్థమైంది కాబట్టి శంకరాభరణం వచ్చింది. అవునవును. అవునవును. లేకుంటే అవును. ఈయన వద్దంటే ఆయన ఆగిపోవడానికి రెడీగా ఉన్నాడు అవునవును. డైరెక్టర్. అవునవును. ఆయన తప్పించి ఇంకెవరు తీస్తారంటే నమ్మకం లేదు ఆ రోజుల్లో కదా. కరెక్ట్. సో ఎందుకు అడిగానంటే నిర్మాతకి కంటెంట్ మీద టేస్ట్ ఉండడం అంటే నిజంగా అద్భుతాలు వస్తాయి. అవును. సో మీరు ఆ పాత్రలో ఉన్నారు, థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ నాకు సక్సెస్ వైపులు కనిపిస్తున్నాయి, మీకు జడ్జిమెంట్ ఉంది. థ్యాంక్ యూ. సో మరికొన్ని గంటల్లో అందరం కలిసి సినిమా చూడబోతున్నాము. అవును. సినిమా సక్సెస్ అయినాక మరో మంచి ఇంటర్వ్యూలో కూర్చుందాం. థ్యాంక్ యూ. హ్యాపీగా కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.